హలో బ్యూటిఫుల్ పీపుల్, రండి మనం చిన్న తిరుపతికి స్టార్ట్ అయిపోదాం. హాయ్ హాయ్ అందరు కనిపించలేదా? ఓయమ్మా చూడండి కనిపిస్తుంది చూడు. ఇది చూడండి, ప్రిన్సెస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఒక సీట్ ఒకటే తీసుకుంటాం మొత్తం. ఇక్కడ వెనకాల నలుగురు కూర్చోవాలన్నాం. ఇక్కడ మేము నలుగురు కూర్చోంటే దారిలో వెళ్ళేటప్పుడైతే వ్యూ చాలా బాగుంది. బై ద వే, మీరు ఇలా వెనక్కి కూర్చొని ట్రావెల్ చేయకండి, చాలా రిస్క్. కాకపోతే మాకు ప్లేస్ సరిపోదు కాబట్టి మేము ఇలా కూర్చొని మేనేజ్ చేసాం. ఆటో అంకుల్ చాలా చిన్నగా తీసుకొని వెళ్ళారు. మీరైతే ఇలా చేయకండి. అమ్మ ప్రేమ ఇర్రిప్లేసిబుల్ అని ఊరికే అనరు కదా. ఇక్కడ చూడండి, మా అమ్మకే బాగలే పడుకోంది, కానీ వీడెక్కడ పడిపోతాడని వాడి షర్ట్ని గట్టిగా పట్టుకోంది. మొత్తానికి మేమైతే అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. నేనైతే ఇక్కడ పసుపు ప్యాకెట్ని చేతితో చించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. మా అక్క రావట్లేదా అన్నట్టు వచ్చి నాకు హెల్ప్ అయితే చేసేసింది. మొదటి మెట్టుకైతే పసుపు కుంకుమ పెట్టేసి మనసులో గట్టిగా గోవిందా గోవిందా అనుకొని స్టార్ట్ అయిపోయాను. నేనైతే ఇలా ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ మనసులో ఒక ఆశను మోస్తూ స్వామిని తలుచుకొని ముందుకైతే అడుగులు వేసేసాను. అక్కడ చూడండి, మా అమ్మ మా కోసం ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మ కొంచెం వీక్గా ఉన్నారు, స్టెప్స్ ఎక్కడం ఎందుకులేనని మేమే ఇంకా మెట్లు పూజ చేస్తూ ఉంటే అమ్మ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ. యాక్చువల్గా అయితే మేము చాలా రోజుల నుంచి తిరుమల వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాము, కానీ పెద్ద ఆయన అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఈ లోపల ఇదైనా చేద్దాము అని చెప్పేసి అమ్మని కన్విన్స్ చేసి తీసుకొని వచ్చాను. తిరుమల కూడా వెళ్ళాలి, అది టైం చూసుకొని వెళ్తాము. నాకైతే ఈ లొకేషన్ చూస్తే కొంచెం తిరుమల వైబ్సే వచ్చాయి. అక్కడ తిరుమలలో ఉన్నట్టే అనిపించింది. నాకే అలా అనిపిస్తుంది, మీకు కూడా అలా అనిపిస్తుందా? మెట్లన్నిటికైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొకసారి మీరు నాతో పాటు గోవిందా గోవిందా అనుకోండి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ స్వామివారి ముందు కూడా మెట్లకైతే బొట్లు పెట్టేశాను. ఇక్కడ నా చేయి గోరింటాకు పెట్టినట్టు భలే పండింది కదా. మెట్లకైతే పూజ అయిపోయింది. ఇంకా మా అమ్మని లోపలికి తీసుకుని వచ్చేద్దాం పదండి. మా అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇక్కడైతే ఇట్లా నువ్వు తల్లి ఇలా ఇస్తావు కదా, నువ్వు గుండు బాస్ అయిపోతావు అని అంటూ ఉన్నాను. తల అయితే తడుపుకొని వెళ్ళాలి కాబట్టి నేనైతే హెల్ప్ చేసేస్తున్నాను మా అమ్మకి. ఇక్కడ మా అమ్మ రెడీ అయింది కాబట్టి తలని ఇలా ఇవ్వడానికి మా నాన్న కూడా మా అమ్మ కోసం రెడీ అయిపోయాడు. వస్తాడు చూడండి మా బాబు కూడా కొంతసేపట్లో, నేను కూడా ఇస్తాను అని చెప్పేసి. మా అమ్మ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక పాజ్ తీసుకొని వీడియో తీస్తున్నారా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. నేనెప్పుడు మా అమ్మ పైన ఒక కన్ను వేసే ఉంటాను, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూనే ఉంటుంది. చెప్పదు ఏది, అన్నీ లోపలే దాచిపెట్టుకుంటుంది. సో ఐ వాంట్ టు మేక్ ష్యూర్ టు డైవర్ట్ ఆల్ దోస్ మెస్సీ థింగ్స్ ఇన్ హర్ మైండ్. అందుకే ఎప్పుడు వాగుతూనే ఉంటాను. యాక్చువల్గా అమ్మ తలనీలాలు తిరుమలలో ఇవ్వాలి అని మొక్కుకుంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. అందుకని అమ్మ కొంచెం అన్సాటిస్ఫైడ్గా ఉంది. నేనేమనుకుంటున్నానంటే, ఎక్కడైనా దేవుడు ఒక్కటే కదా, అంటే మా అమ్మ మాత్రం సరే ఎక్కడైనా మనుషులు ఒక్కటే కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎత్తుకుపోయి వీళ్ళకి ఇస్తామా, కాదు కదా అని అనింది. నేనైతే అది అనుకుంటున్నాను, మీరు చెప్పండి అది నిజమా కాదా? నేనైతే హెయిర్ ఇస్తానని మొక్కుకోలేదు, కానీ అమ్మ ఇస్తుంది కాబట్టి సో అమ్మకు తోడు నేను కూడా ఇద్దామనేసి కౌంట్ అయితే చేస్తున్నాను. 3 పిడికిళ్ళు అంటే ఎంత పడుతుంది అని. హెయిర్ అంతా చిక్కు చిక్కుగా ఉండింది, సో డీటాంగిల్ చేపించేసి రెడీ అయితే అయిపోయాను. ఎందుకో కొంచెం భయంగా ఉంది, ఎంత కట్ అవుతుంది, షార్ట్ అయిపోతుందా మరీనని. నేను ఓకే అని అక్కడ నిల్చున్నప్పుడు
అక్కడున్న అంకుల్ నా హెయిర్ని మెజర్ చేసేటప్పుడు మా పాప ఫేస్ చూడండి ఇక్కడ, ఆ ఫేస్ చూడంగానే నాకు భయం వేసింది. ఓ అమ్మ ఎంత పోతుంది ఈ పిల్ల ఏంది ఇలా పెట్టింది ఫేస్ అని అనుకొని భయం వేసింది. కానీ ఏం కాదు, ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగానే ఇవ్వాలి అనుకొని కామ్గా ఉన్నాను, చూసుకోలేదు వెనక్కి తిరిగి కూడా. అందరూ హెయిర్ ఏముంది కట్ చేస్తే మళ్ళీ వస్తుంది కదా అని అనుకుంటారు, కానీ కొంతమందికి హెయిర్ ఈజ్ అన్ ఎమోషన్. అది కట్ చేయించుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి, నాకైతే ఎస్పెషల్లీ. బుడ్డి అయితే గాయ కట్ చేసినట్టు నాకు కూడా కట్ చేసేస్తారేమో అని భయపడుతూ ఉంది. అలా ఏం కాదులే అని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ 3 కత్తెరలు అయితే ఇచ్చేశారు. అంతా అయిన తర్వాత ఇంకా దేవుడి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. దర్శనానికి వెళ్ళే ముందు స్వామివారి నామాలు నుదుటి మీద లేకపోతే ఎలాగా చెప్పండి, అందుకే వెతికి అమ్మకైతే పెట్టించేసాను. తర్వాత నేను కూడా పెట్టించేసుకున్నాను, ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఈ నామంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మన నుదుటి మీద ఈ నామం వస్తుందో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేను ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ నామం కంపల్సరీ పెట్టించుకొని వస్తాను. మేము టెంపుల్కి వెళ్ళిన రోజు చందమామను చూస్తే చాలా మంచిదంట. సో నేను వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టేశాను. మీరు కోరుకోండి, మీకు ఏమన్నా కోరికలు ఉంటే చందమామను చూసి. ఇక్కడ మా నాన్న గట్టిగా మా అమ్మ గురించి కోరుకొని టెంకాయ కొట్టగానే ఒకే ఒక్క దెబ్బకి టెంకాయ పగిలిపోయింది. మా నాన్నే షాక్ అయ్యారు. ఎవరైనా చూసారా లేదో చూడండి, జస్ట్ అలా అన్నారంతే అది పగిలిపోయింది. ఇంకా మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. నాకెప్పుడు స్వామివారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించేది, కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. పెద్ద ఆయన్ని చూస్తే చాలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కష్టమైతే గట్టెక్కిస్తే చాలు అని మొక్కుకుంటున్నాను. కెమెరా ఆన్ చేస్తే కొంతమంది అతి చేస్తారు చూడండి, వాళ్ళల్లో వీడు కావాలని మొదటి రకం. చూస్తున్నాను తెలుసు నాకు. ఇక్కడ ఎవ్రీ సాటర్డే అయితే పల్లకి సేవ చేస్తారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకైతే అదృష్టం దొరికింది చూడడానికి. మీరే చూడండి ఎంత బాగుందంటే, వేల దీపాల మధ్యలో స్వామివారు ఉంటే అమ్మ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అలా ఉంది. దర్శనం అయ్యాక నాకు దేవుడి దగ్గర నుంచి ఒక పువ్వు తీసుకుని వచ్చాను మా అమ్మకి ఇద్దామోనని. కానీ మా అమ్మకి ఇద్దామని వెళ్ళే గ్యాప్లో మా అమ్మ ఆల్రెడీ ఈ చెవులో పువ్వు పెట్టుకుంది. మా నాన్న ఇచ్చారు. సరే ఇది కూడా తీసుకొని ఇచ్చానంటే మా బాబు ఈ చెవులో పెడుతూ ఉన్నాడు. మా అమ్మ మా బాబు చాలాసార్లు నాకు క్యూట్గా అనిపిస్తారు. ఎందుకంటే మా అమ్మ తలనీలాలు ఇవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు మా నాన్న వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా నేను ఇస్తాను అన్నాడు. ఆ క్షణమే అనిపించింది నాకు ప్రేమకు మాటలు అవసరం లేదు అని. మేమైతే ప్రసాదాలు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని వచ్చేసాం. ఇక్కడ తినేసి ఇంకాసేపట్లో ఇంటికైతే బయలుదేరేస్తాం. అంటిల్ దాన్ సీ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.